ఒక ఏ ఏజెంట్ మన ఇన్‌స్టాగ్రామ్ డీఎం మొత్తాన్ని మేనేజ్ చేస్తే ఎలా ఉంటది? 24/7 మానిటర్ చేస్తూ ఎవరైనా ఒక మెసేజ్ పెడితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చేసి, ఎవరైనా లీడొస్తే క్వాలిఫై చేసి మీటింగ్ బుక్ చేసుకునేంత వరకు వెళ్తే ఎలా ఉంటది? చాలా బావుంటది కదా! మొత్తం ఆటోమేషన్‌తో అయిపోతే. మీరు మాన్యువల్‌గా చేయాల్సింది పనేమీ లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే మనకు తెలిసిన చాలా బిజినెసెస్‌కి ఆ మెయిన్ లీడ్ సోర్స్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్. వాళ్ళు యాడ్స్ అనేవి రన్ చేస్తారు. అప్పుడు చాలామంది మెసేజ్ పెడతారు వాళ్ళకి. అందరికి రిప్లై ఇస్తామంటే అవ్వదు. మనం వాళ్ళ మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తర్వాత కోల్డ్‌గా అయిపోతారు. హాట్ లీడ్ అనేది కోల్డ్ లీడ్‌గా మారిపోతారు. సో, వాళ్ళు మళ్ళీ మనం మెసేజ్ పెడితే రెస్పాన్స్ ఇస్తారో లేదో చెప్పలేం. కాబట్టి వాళ్ళు పెట్టిన మెసేజ్‌కి వెంటనే మనం రెస్పాన్స్ ఇచ్చేటట్టు చేయాలి. సో, అది ఒక హ్యూమన్‌ని ఒక 2, 3 మెంబర్స్‌ని పెట్టుకొని చేయగలమంటే అది కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. కాబట్టి మనం ఒక ఏజెంట్‌ని బిల్డ్ చేస్తే వెంటనే అందరిని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు 1000 మంది ఒకేసారి మెసేజ్ పెట్టినా 1000 మందికి ఒకేసారి రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది. సో, మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటంటే దీనికి సొల్యూషన్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ డీఎం ఏఐ ఏజెంట్. ఇది నార్మల్ ఏఐ ఏజెంట్ కాదు. బిజినెస్ కాంటెక్స్చువల్ ఏఐ ఏజెంట్. ఇదేం చేస్తదంటే కస్టమర్ ఇంటెంట్‌ని అర్థం చేసుకుంటది. హ్యూమన్ లైక్ రెస్పాన్సెస్ అనేవి జనరేట్ చేసి కస్టమర్‌కి సెండ్ చేస్తుంది. ఇంకా ఏం లీడ్ క్వాలిఫైయింగ్ క్వెషన్స్ అడిగి మన లీడ్‌ని క్వాలిఫై చేస్తుంది. ఇంకా మీటింగ్స్ కూడా బుక్ చేస్తుంది. అంతా ఆటోమేటెడ్‌గా జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనం అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లాస్ట్‌లో వచ్చేసి ఆ మొత్తం ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఎలా బిల్డ్ చేశాను, మొత్తం కాన్ఫిగరేషన్స్ ఏం చేసామో అవన్నీని. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికన్నా ముందు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి మన N8N వర్క్‌ఫ్లో. మన ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఏ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నామో డీఎంకి ఆ వర్క్‌ఫ్లో ఇది. ఇది ఎలా బిల్డ్ చేశాననేది మొత్తం నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుందో. సో, నేను వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఇది మన మోఫియా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉందా, దాని నుంచి మెసేజ్ చేస్తున్నాను. నేను బాట్ అనేది అంటే మన ఏజెంట్ అనేది వేరే డ్రీమ్ చేశారని ఒక ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి క్రియేట్ చేసి ఏ ఏజెంట్‌ని దానికి పెట్టాను. సో, నేనొచ్చేసి ఏ ఏజెంట్‌ని ఒక జ్యువెలరీ బ్రాండ్ కోసం క్రియేట్ చేశాను. అంటే మొత్తం కాంటెక్స్చువల్ డేటా అంతా జ్యువెలరీ బ్రాండ్ పైన ట్రైన్ చేశాను ఏ ఏజెంట్‌ని. సో, ఇప్పుడొచ్చేసి నేను హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తాను చూడండి. హాయ్ అని మెసేజ్ సెండ్ చేశాక మనకి N8N వర్క్‌ఫ్లో అనేది ఇక్కడ రన్ అవుతుంది. మనకి ఎగ్జిక్యూషన్‌లో చూపిస్తుంది. మనకి రెస్పాన్స్ అనేది ఇక్కడ వస్తుంది. హే దేర్ హౌ ఆర్ యువర్ హౌస్ యువర్ డే గోయింగ్ అని వీళ్ళు పెట్టింది. చూసారు ఇక్కడ మొత్తం అంటే నార్మల్‌గా మనం చాట్ జీపీటీ అంటే హాయ్ అని పెడితే పెద్ద మెసేజ్ అనేది ఇస్తుంది కదా! ఇక్కడ చూసారా? సేమ్ అంటే వేరే వాళ్ళకి మనం ఎలాగైనా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెడితే వాళ్ళు ఎలా ఇస్తారు? ఒక 1 ఆర్ 2 లైన్ రెస్పాన్స్ హాయ్ అని పెడితే సేమ్ అలానే ఇస్తుంది. హే ఐ వాంట్ టు నో అబౌట్ వాట్ ఆర్ ద necklace available in your shop. ఇలా నేను మెసేజ్ సెండ్ చేస్తాను. మనం దీనికి వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తే మనకి వాయిస్ మెసేజ్‌లోనే రిప్లై వస్తుంది. ఇంకా మనం చూడండి ఇక్కడ అవర్ బెస్ట్ సెల్లర్స్ ఇంక్లూడ్ ఎటర్నల్స్ డైమండ్ నెక్లెస్ ఇన్ ద రాయల్ దేర్ ఈస్ ఎ మ్యారేజ్ in a week, so I want to purchase one. I want to know more details about it. That is about this అని ఇక్కడ ఇద్దాం. about this చూడండి ఇలా 1000 మెంబర్స్ ఒకేసారి మెసేజ్ చేసినా వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తుంది. మనం మాన్యువల్‌గా రిప్లై ఇవ్వాల్సింది లేదు. చూడండి అదేదైతే మనకి రెస్పాన్స్ ఇస్తుందో అంతా చాలా 1 ఆర్ 2 లైన్స్‌లోనే ఉంది. అంటే మనం చదవడానికి ఈజీగా. స్టాండింగ్ ప్రైస్ ఇంక్లూడ్ 18 క్యారెట్ గోల్డ్.
ఇప్పుడు వచ్చేసి మనం ఒక వాయిస్ మెసేజ్ సెండ్ చేద్దాం. అది మనకి వాయిస్‌లోనే రెస్పాన్స్ ఇస్తది. చూద్దాం. సెండ్ చేస్తా వాయిస్. హే ఐ వాంట్ టు పర్చేస్ హే ఐ వాంట్ టు పర్చేస్ ద డైమండ్ నెక్లెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ దేర్ ఈస్ అ మ్యారేజ్ ఇన్ 1 వీక్. సో హౌ కెన్ ఐ పర్చేస్ ఇట్? ప్లీజ్ గైడ్ మీ. మెసేజ్ అనేది సెండ్ చేస్తా. మన మెసేజ్ అనేది ఇంకా ఇప్పుడు సెండ్ అయింది. మనకి చూడండి ఇక్కడ ఆడియో రెస్పాన్స్ అనేది వచ్చింది. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. That sounds exciting. The Eternal Sparkle Diamond Necklace is a stunning choice. You can visit our store in Colaba to check it out, or I can help you arrange a quick call to finalize it. What works best for you? సేమ్ హ్యూమన్ లాగే ఇచ్చింది రెస్పాన్స్ అనేది. ఓకే బాయ్. I will get back to you soon. ఇంకా మనం ఏంటంటే మనకి ఏదైనా ఒక నెక్లెస్ నచ్చింది. ఆ టైప్ ఆఫ్ నెక్లెస్ ఇమేజ్ పెట్టేసి మీ షాప్‌లో ఉందా లేదా అని కూడా అడగొచ్చు. అంటే చూడండి ఇక్కడ నో వరీస్ టేక్ యువర్ టైమ్ ఐ యామ్ హియర్ వెన్ ఎవర్ యూ ఆర్ రెడీ క్యాచ్ యూ లేటర్. చూసారా మొత్తం హ్యూమన్ లైక్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఇది ఎలా వర్క్ అవుతుందో ఇది మొత్తం చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా బిల్డ్ చేసానో ఫ్లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. ఏం చేయాలంటే ఫస్ట్ మన మెటా డెవలపర్స్ అకౌంట్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. developers.facebook.com అని. మన ఛానల్లో వాట్సాప్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చెప్పాను. అప్పుడు మెటా డెవలపర్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అంతా చెప్పాను. క్రియేట్ చేసుకోవడం ఏమి ఉండదు. ఈ దీంట్లోకి వచ్చేసి మీరు ఏం చేయాలంటే లాగిన్ విత్ ఫేస్బుక్ చేసేయాలి. తర్వాత మీరు ఒక యాప్ క్రియేట్ చేయాలి. యాప్ ఎలా క్రియేట్ చేయాలో మన ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి యాప్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ యాప్ ఓపెన్ చేశాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కాన్ఫిగరేషన్ అనేది చేశాను. ఇక్కడ మనకు చాలా యాప్స్ చూపిస్తుందా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తుంది. సెటప్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి వచ్చాకంటే మనం ఒక టెస్ట్ యూజర్ని అనేది యాడ్ చేయాలి. టెస్ట్ యూజర్ని ఎలా యాడ్ చేయాలంటే వచ్చేస్తామా ఇక్కడ యాప్ రోల్స్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ పీపుల్ అని ఉంటుందా, యాడ్ పీపుల్ దగ్గర ఇన్స్టాగ్రామ్ డస్టర్ అని ఇచ్చేయాలి. మన అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అది పెట్టేసి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మూవీ ఇచ్చాను, మనది వచ్చింది. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తాను. యాడ్ పైన క్లిక్ చేశాక ఇక్కడ ఇన్విటేషన్ అనేది సెండ్ అయింది. ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుందా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందా, అది ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే కింద స్క్రోల్ చేస్తే వెబ్సైట్ పర్మిషన్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉంటుంది. ఇక్కడ టెస్టర్ ఇన్వైట్స్ అని సంథింగ్ అలా ఉంటుంది. టెస్టర్ ఇన్వైట్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ యాక్టివ్లో చూపిస్తుంది మనం యాక్సెప్ట్ చేస్తే. నెక్స్ట్ యాక్సెప్ట్ చేసాక ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాక ఇన్స్టాగ్రామ్ ఏపీఐ సెటప్ విత్ లాగిన్ అని ఉందా, దీనిపైకి వచ్చేసాక ఇక్కడ జనరేట్ యాక్సెస్ టోకెన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి యాడ్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో దానికి పర్మిషన్స్ అన్నీ ఇచ్చాలి, యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ అంటే పర్మిషన్స్ పాపప్ ఓపెన్ అవుతుందా, తర్వాత మన ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వమని అడుగుతుంది, ఎలా అడుగుతుంది పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అవ్వమని ఉందా, తర్వాత ఎలా అడుగుతుందో అవన్నీ ఇచ్చేస్తే ఇక్కడ నాకు అకౌంట్ చూపిస్తుందా, అలా చూపిస్తుంది. నెక్స్ట్ జనరేట్ టోకెన్ పైన క్లిక్ చేసి కొత్త టోకెన్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్నది కాపీ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెబ్ బుక్ సబ్స్క్రిప్షన్ ఉందా, ఇది ఆన్ పెట్టుకోవాలి. ఎందుకు ఆన్ పెట్టుకోవాలంటే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి వెబ్ బుక్స్. అంటే ఇందాక మీకు అన్నట్టు ఫ్లో చూపించాను కదా, చూడండి ఇక్కడ వెబ్ హుక్కే మనకి ట్రిగర్. వెబ్ హుక్ నుంచే కనెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ అనేది మనకి ఇక్కడికి ఎన్ఐటెన్లోకి వెబ్ హుక్ ద్వారా వస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, కొత్త వెబ్ హుక్ తీసుకోవాలి. వెబ్ హుక్ తీసుకొని ఇక్కడ గెట్ ఇంకా పోస్ట్ 2 పర్మిషన్స్ పెట్టేయాలి.
వెబ్ హుక్కి ఏ పర్మిషన్స్ పెట్టాలి మనం. ఇక్కడ మనం వెబ్ హుక్ ఓపెన్ చేసుకోవాలి. కొత్త వెబ్ హుక్ అనే ట్రిగర్ తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో మనం 2 పర్మిషన్స్ పెట్టాలి. హెచ్టిటిపి మెథడ్స్ గెట్ టు పోస్ట్. ఇంకా ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుందా, ప్రొడక్ట్స్ యూఆర్ఎల్, అది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఇది యాక్టివ్లో పెట్టేసి నెటెన్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాన్ఫిగర్ వెబ్ హుక్స్ ఉంటుందా అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి ఇక్కడ వెబ్ హుక్ పేస్ట్ చేయడానికి ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ టోకెన్ ఉంటుందా, టోకెన్ 1 2 3 ఆర్ సంథింగ్ నచ్చింది పెట్టేసి వెరిఫై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫీల్డ్స్. వీటిలో మీరు ఏం సెలెక్ట్ చేయాలి, మెసేజెస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ మెసేజ్ ఆటోమేషన్ ఒకటే చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. సో అది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మిగతా ఫ్లో మొత్తం రెడీ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ నేను కండిషన్ పెట్టాను, మనం చెక్ చేస్తాం అది మనకి పెట్టింది ఇమేజ్ మెసేజ్, ఆడియో మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ అని. ఆడియో మెసేజ్ అయితే ఒక ఫ్లో, టెక్స్ట్ అంటే ఒక ఫ్లో, ఇమేజ్ అంటే ఒక ఫ్లో. సో నేను ఇక్కడ స్విచ్ నోట్ పెట్టాను, మెసేజ్ టైప్ రౌటర్ ఇది. అది ఏ మెసేజ్ అనేది చూస్తుంది. అంటే చూడండి ఇక్కడ రూల్స్ పెడతాం మనం. ఇక్కడ అది అటాచ్మెంట్ ఏమైనా ఉంటే ఒక వైపు వెళ్ళాలి, అటాచ్మెంట్ లేకపోతే ఒక వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మెసేజ్ ఆడియో పెట్టినా ఇమేజ్ పెట్టినా అటాచ్మెంట్లో వస్తుంది కాబట్టి అది ఒకవైపు. మళ్ళీ ఇక్కడ కండిషన్ పెడతాం, అది ఇమేజ్ అయితే ఒకవైపు, ఇది అయితే ఒకవైపు. సో ఇక్కడ ఫస్ట్ ఆడియో వేస్తే మనం ఏం చేస్తాం, ఆడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ మన బైనరీ ఫైల్లో ఆడియో అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ట్రాన్స్క్రైబ్ రికార్డింగ్ అని ఒక ఓపెన్ ఏ నోడ్ ఉంటుంది, దాన్ని పెట్టేస్తాం, దాన్ని ట్రాన్స్క్రైబ్ చేపిస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఏదైతే చేస్తామో అది ఏ ఏజెంట్కి ఇచ్చేస్తామో అది రెస్పాన్స్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ దానికి వాయిస్ జనరేట్ చేస్తాం, అదేం గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తాం, ఆ లింక్ పెట్టేసి మొత్తం సెండ్ చేసేస్తాం యూజర్కి. సేమ్ ఇమేజ్ ఏమైనా వస్తే ఇమేజ్ని అనలైజ్ చేస్తుంది, డౌన్లోడ్ చేస్తాం, అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేశాక దాని రెస్పాన్స్ ఉంటుందా, ఇమేజ్ అనలైజ్ చేసిన రెస్పాన్స్ మళ్ళీ యూజర్కి సెండ్ చేస్తాం. ఒకవేళ టెక్స్ట్ వస్తే డైరెక్ట్ మన ఏజెంట్ అనేది రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది, యూజర్కి సెండ్ చేస్తుంది. ఇలా ఉంటుంది మనది మొత్తం. సో మీరు కూడా బిల్డ్ చేసి మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ ఒకవేళ మీకు బిజినెస్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద బయోలో ఉన్నాయి, ఆ ఛానల్ బయోలో ఉన్నాయి, ఇంకా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ సొల్యూషన్ ఇన్ యువర్ బిజినెస్. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా మన ప్రాజెక్ట్ సిరీస్ అనేది చూడండి, స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా మంచి మంచి సొల్యూషన్స్ అనేవి చెప్తున్నాం. వాటిలో అక్కడ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో మొత్తం మీకు చెప్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ us. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.